ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్కూల్ పక్క నుంచి ఇట్లా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లైఓవర్ చూడండి. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మంగళగిరి ఊరు ఉంటుంది. మీకు కొండ కనపడితే డోలాస్ నగర్ కొండ. డోలాస్ కొండ దగ్గర మొత్తం చెట్లు అయిన శుభ్రం చేస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్ వేయడానికి. ఇది 50 మీటర్ల రైట్ ఆఫ్ వేలో ఉంటుంది. 6 లైన్స్ రోడ్డు. ఫేజ్ 3లో భాగంగా నేషనల్ హైవేకి సీట్ యాక్సిస్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు ఫ్రెండ్స్. హైవే నుండి ఈ రోడ్డు కూడా కనెక్టివ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ 16 రోడ్ కనెక్టివ్ వర్క్లు కూడా ఈ రోడ్డుకి స్టార్ట్ అయినాయి. ఈ 16 రోడ్ ఓల్డ్ మద్రాస్ హైవేకి కనెక్టివిటీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మంగళగిరి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, సైట్ క్లియరెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ తర్వాత ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇది ఎయిమ్స్ పక్కన ఉన్న అటవీ శాఖ కొండపై ఎయిమ్స్ పక్కన ఉన్న అడవి కొండపై 22 ఎకరాలు పూర్తి పర్మిషన్లు ఇచ్చింది అంట ఫ్రెండ్స్ దీనికి. అందుకని ఆ 22 ఎకరాలు ఎయిమ్స్ పక్కన ఉన్న కొండపై అటవీ శాఖ 22 ఎకరాల క్లియరెన్స్ ఇచ్చింది. ఆ అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చింది. అందుకని ఆ 22 ఎకరాల్లో ఉన్న చెట్లు మొత్తం పెద్ద పెద్ద చెట్లను అటవీ శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంట ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. అట్లానే ఈ మిగతా రోడ్లని వాల్యూ లెక్క కట్టి రైతులు ఎవరి ఉన్నా వాల్యూ లెక్క కట్టిస్తారని అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ మొత్తం ఎయిమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎయిమ్స్ పక్క నుండి కొండవైపు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది హైవే పక్కన ఉన్న డీజీపీ ఆఫీస్ దగ్గర వరకు ఈ రోడ్డు ఎండ్ అవుతుంది. ఫ్యూచర్లో ఈ రోడ్డు చాలా కీలకం. ఈ హైవే పక్కన ఉన్న డీజీపీ ఆఫీస్ దగ్గరతో ఈ రోడ్డు ఎండ్ అవుతుంది. ఫ్యూచర్లో ఈ రోడ్డు కానీ సీట్ యాక్సిస్ రోడ్ కానీ చాలా కీలకం అవుతాయి. హైవే నుంచి వచ్చేవాళ్ళు E3 రోడ్ ద్వారా E13 రోడ్ ద్వారా డైరెక్ట్గా అమరావతి రాజధానికి ఈ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ రోడ్డు చాలా కీలకం. ఈ రోడ్డు ద్వారా అమరావతి నార్త్ ప్లేస్లకు వెళ్ళాలన్నా, అమరావతి రాజధాని ప్లేస్లకు వెళ్ళాలన్నా కనెక్టివ్ పరంగా ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది, కీలకమైంది. ఫ్రెండ్స్ రోడ్డు చాలా కీలకమే ఫ్రెండ్స్ అమరావతికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదొక కొండ కనబడుతుందా మీకు? ఆ పక్కన ఎయిమ్స్, ఆ కొండ పక్కన హైవే ఉంటుంది ఫ్రెండ్స్. అంతటితో ఇది రోడ్ ఎండ్ అవుతుంది. ఆ కొండ దాటిన తర్వాత హైవే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొండ దాటిన తర్వాత అంతటితో ఇది రోడ్ ఎండ్ అవుతుంది. ఈ కొండవైపు 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. దాని పక్కన కూడా రోడ్డు వేస్తారంట. ఇది మొత్తం 3.54 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది మొత్తం ఎయిమ్స్. ఇది పక్కన కొండ కనబడుతుంది. అక్కడతో ఇది మొత్తం ఈ రోడ్ ఎండ్ అవుతుంది. ఈ కొండవైపు 2 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మిస్తారు. అటువైపు కూడా రోడ్డు వేస్తారు. ఇది మొత్తం 3.54 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు కొండ మీద, మీరు చూస్తున్నారుగా. E13 రోడ్ వచ్చేసి మొత్తం 7.3 కిలోమీటర్లు ఉంటుంది. సీడ్ క్యాపిటల్ ఏరియా వరకు ఉంటుంది. E13 రోడ్ 7.3 కిలోమీటర్లు ఉంటుంది. అది మన సీడ్ క్యాపిటల్ ఏరియాలోకే ఉంటుంది. 60 మీటర్ల రైట్ ఆఫ్ వేలో ఉంటుంది.
దీని ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చి 50 మీటర్ రైట్ ఆఫ్ వేలో నిర్మిస్తున్నారు. ఈ సీడ్ క్యాపిటల్ రోడ్ వచ్చే వరకు ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్టెన్షన్ రోడ్ వచ్చే వరకు మేల్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్పేది ఇప్పటిదాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఈ రోడ్డు కానీ సీడ్ యాక్సిస్ రోడ్ కానీ అమరావతికి చాలా కీలకం. ఈ రోడ్డు ద్వారా మన అమరావతి రాజధాని ప్రాంతానికి చాలా ఈజీగా చేరుకోవచ్చు. అందుకే ఈ రోడ్లని చాలా ఫాస్ట్గా వర్కులు చేస్తున్నారు. కనెక్టివిటీ పరంగా ఈ రోడ్డు చాలా ఉపయోగపడుద్ది. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్పేదే, నేను కొత్తవాడిని చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పటిదాకా మీరు ఎంతమందికి ఎన్నో హెల్ప్లు చేసి ఉంటారు. అట్లా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసినట్టు అవుద్ది. మీరు నాకు వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మొత్తం ఈ 13 రోడ్డు 7.3 కిలోమీటర్లు ఉంటుంది. సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉంటుంది. సీడ్ క్యాపిటల్ వరకు 60 మీటర్ల రైట్ ఆఫ్ వేలో రోడ్డు ఉంటుంది. ఎక్స్టెన్షన్